ఇవాళ మనం డిజిటల్ యుగంలో ఉన్నాం. తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్స్ తోటి బిజీగా గడిపేస్తున్నాం. ఆఫీసుల్లో అయితే కంప్యూటర్ లేకపోతే పనులు జరగటం లేదు. ఐటీ ఉద్యోగులు అయితే రోజుకు కనీసం 10 గంటల పైనే కంప్యూటర్ల పైన గడుపుతున్నారు. ఇలాంటప్పుడు కంప్యూటర్ల వాడకంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కళ్లకు సమస్యల తాకిడి పెరిగే ప్రమాదం ఉంటుంది. కళ్ళు అలసిపోవటం, పొడిబారడం, చూపు మందగించడం వంటి అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో కళ్లపై కంప్యూటర్ల తాలూకు ఒత్తిళ్లను అధిగమించేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. నేటి ఆధునిక యుగంలో కంప్యూటర్లు, ల్యాప్టాప్లు జీవితంలో భాగంగా మారిపోయాయి. కొందరి ఉద్యోగాలు వీటి మీదే ఆధారపడి ఉంటున్నాయి. తరచూ అంతర్జాలంతో గడిపేవారు గంటల తరబడి పీసీల ముందు కూర్చుంటున్నారు. ఇలా ఎక్కువసేపు డిజిటల్ పరికరాల తెరను చూస్తే కళ్ళు ఒత్తిడికి గురై అలసిపోవచ్చు. కొన్నిసార్లు చూపు దెబ్బతినవచ్చు. కాబట్టి పీసీతో పనిచేయటం తప్పనిసరైన వారు కొన్ని జాగ్రత్తలు పాటించటం మంచిది. మరీ ప్రకాశవంతమైన లైట్ల వెలుగులో పనిచేస్తే కష్టపడి చూడాల్సి ఉంటుంది. దీంతో కళ్ళు త్వరగా బాగా అలసిపోతాయి. కాబట్టి తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలి. డిస్ప్లే మీద యాంటీ గ్లేర్ స్క్రీన్ బిగిస్తే కళ్లకు హాయిగా ఉంటుంది. ఒకవేళ కళ్లద్దాలు ధరిస్తే యాంటీ రిఫ్లెక్టింగ్ పూత ఉన్నవి ఎంచుకోవాలి. ఇది తెర నుంచి ప్రతిఫలించే కాంతి కళ్లకు అంతగా చేరకుండా అడ్డుకుంటుంది. అదే పనిగా తెరలను చూడటం తగదు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి పక్కకు తిరిగి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను కనీసం 20 సెకండ్ల పాటు చూడాలి. దీంతో కంట్లోని కండరాలు వదులవుతాయి, అలసట తగ్గుతుంది. చేసే పని నుంచి తరచూ విరామం తీసుకోవాలి. ప్రతి గంటకు కనీసం 10 నిమిషాల సేపు విశ్రాంతి తీసుకుంటే మంచిది. కంప్యూటర్ మీద పనిచేయటం వల్ల తలెత్తే మెడ, వీపు, భుజాల నొప్పి తగ్గటానికి ఇది తోడ్పడుతుంది. కంప్యూటర్, ల్యాప్టాప్ల్లో డిస్ప్లే సెట్టింగ్స్ను చుట్టుపక్కల పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలి. అక్షరాల పరిమాణం, కాంట్రాస్ట్ను సౌకర్యవంతంగా ఉండేలా సర్దుబాటు చేసుకోవాలి. దూరపు వస్తువులను 10 నుంచి 15 సెకండ్ల పాటు చూసి వెంటనే దగ్గర వస్తువుల మీద 10 నుంచి 15 సెకండ్ల సేపు దృష్టిని నిలపాలి. ఇలా చేయటం వల్ల తదేకంగా తెరలను చూసినప్పుడు బిగుసుకున్న కండరాలు వదులవుతాయి. తరచూ కంటి రెప్పలను ఆడిస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల కళ్ళు పొడిబారకుండా ఉంటాయి. ఒకవేళ కళ్ళు తడారితే డాక్టర్ను సంప్రదించాలి. కృత్రిమ కన్నీటి చుక్కలతో ఉపశమనం కలుగుతుంది. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి నిద్రపోతున్నప్పుడు కళ్ళు మూతపడినట్టుగా నెమ్మదిగా 10 సార్లు రెప్పలను మూయాలి. పీసీ తెరకు కళ్లకు మధ్య 20 నుంచి 24 అంగుళాల దూరం ఉండాలి. తెర మధ్య భాగం కళ్లకు సుమారు 10 నుంచి 15 డిగ్రీల దిగువన ఉండాలి. దీంతో తల, మెడ మరీ కిందికి లేదా పైకి లేకుండా చూసుకోవచ్చు. కళ్ల మీద అతిగా భారం పడకుండా కాపాడుకోవచ్చు.